వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. కాకినాడ పోర్టు వేదికగా జరిగిన మాఫియాలు, గతంలో జరిగిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అనేక పేర్లు ఇప్పుడు స్పష్టంగా ఎవరెవరు ఆ టైంలో దందాలు చేశారు. కేవీ రావు కుటుంబాన్ని గన్ను పెట్టి మరీ బెదిరించి వాటా 41.12% వాటాని లాక్కుంది ఎవరు అనే అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియా వ్యాప్తంగా అదే వైరల్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటి నుంచి కూడా గన్ పెట్టి బెదిరించే విధంగా మాఫియా సామ్రాజ్యం ఏపీలో రాజ్యం మేలుతుందని చెప్పి ఆయన ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడుతున్న స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చర్చకు స్వాగతం సార్. సత్యమూర్తి గారు చెప్పండి, కాకినాడ పోర్టు వేదికగా తొవ్వే కుందుకి వేల కోట్ల దందాలు బయటకు వస్తున్నాయి, అక్రమాలు బయటకు వస్తున్నాయి, నిబంధనల తొంగలో దొక్కి ఏర్పాటు చేసిన కొన్ని పరిశ్రమలు కనిపిస్తున్నాయి, సెజ్జు భూములు కాజేసిన దాఖలాలు మొత్తం బయటకు వస్తున్నాయి. అసలు కాకినాడ పోర్టు వేదికగా ఇంత వైలేషన్ జరుగుతుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేసే వీటన్నిటికి చెక్ పెట్టచ్చు అంటారు? ఇప్పుడు మామూలుగా కాకినాడ పోర్టు దగ్గర లేకపోతే కాకినాడ సెజ్లో ఇన్ని అక్రమాలు ఇన్ని అన్యాయాలు జరిగినాయన్న విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదా. ఎట్ట తెలిసినాయి? అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే బుద్ధి తెచ్చుకొని మనం ఈ రైస్ స్మగ్లింగ్ ఆపేద్దాము అని కనుక జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అనుకున్నట్టయితే ఈ అక్రమాలు కూడా బయటికి వచ్చేవి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తుల ఆశ అత్యాశ ఎట్లా ఉన్నది అంటే గవర్నమెంట్ పోతే పోయింది, మన దగ్గరకైతే మన వాహనాలను పెట్టి రేషన్ బియ్యం కలెక్ట్ చేస్తున్నాం కదా, ఈ రేషన్ బియ్యాన్ని మనం ఎగుమతి చేసేసి మన లాభం మనం తీసుకుందాం అన్న అత్యాశకి పోవటంతో ఒక్కొక్కటి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పాపం వాళ్ళందరికీ చెప్పారే మనకి అధికారం కోల్పోయింది, అధికారంలో ఉన్నప్పుడు మనం ఈ రేషన్ బియ్యం దందా చేయటం కోసం అని చెప్పి ఆయన కేవీ రావు అని ఆయన్ని బెదిరించి తుపాకీని పెట్టి కణతలకి తుపాకీ పెట్టి బెదిరించి మనం ఆయన వాటాలన్నీ లాగేసుకున్నాం. ఇప్పుడు మనం అధికారంలో లేవురా కొంచెం తగ్గుదాము అని చెప్పకుండా దోచుకొని పర్లేదు ఎంత వీలైతే అంత దొయ్యండి అని చెప్పటంతో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కాకినాడ పోర్టుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన తమ్ముడు ఆయన మనుషులు కబ్జా పెట్టుకొని ఈ రేషన్ బియ్యాన్ని బయటికి పంపించారు అన్నంత వరకే తెలుసు. ఎట్లా కబ్జా పెట్టుకున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా అనిపించింది నిన్న మొన్నటి వరకు కూడా. ఎప్పుడైతే అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇదంతా చేసిన తర్వాత మొత్తం ఇష్యూ బయటకు వస్తూ ఉన్నది. ఏంటి అంటే అసలు ఆ కాకినాడ పోర్టునే అక్కడ కేవీ రావుని బెదిరించి బయటికి పంపించి కబ్జా పెట్టుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎట్లా బెదిరించాడు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒక ఆడిట్ కంపెనీని పంపించారు, ఒక తప్పుడు రిపోర్టు తయారు చేయించారు. ఆ రిపోర్టు చూపించి ఇగో నీ దగ్గర ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి, కమాన్ సెటిల్ చేద్దాం అని కూర్చున్నది ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు. వైవి సుబ్బారెడ్డి అంటే మీకు ఐడియా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్, సొంత బాబాయ్. అంటే చచ్చిపోయిన బాబాయ్ వివేకానంద రెడ్డి ఆయన తండ్రి తరఫున, ఈయన తల్లి తరఫున అనమాట. ఈ బాబాయ్ కొడుకు విక్రాంత్ రెడ్డి వెళ్ళారు, కూర్చున్నారు, సెటిల్ ఇచ్చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పుకుందాము అనే ఆయన ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి టైం ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ డీల్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అయ్యా నాకు అన్యాయం చేస్తున్నారు అంటే లేదు విక్రాంత్ అటు చెప్తే అటు చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇదంతా కూడా ఈ విషయాలన్నీ ఈ రోజున బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మామూలు పరిస్థితుల్లో అయితే ఇంకెవరితో అయినా పోల్చచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు అన్యాయాలని ఇంత లార్జ్ స్కేల్లో
ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేసిన ఈ వ్యవస్థ మొత్తాన్ని సరిపోల్చాలి అంటే ఒక్క ప్యాబ్లో ఎస్కోబార్ ఒక్కడే దీనికి సరిపోతాడు. అంటే దావూద్ ఇబ్రహీము, లేదు ఆ బిన్ లాడెను, ఒసామా బిన్ లాడెను, వీళ్ళందరూ ఒక సెక్టార్కి మాత్రమే పరిమితమైన వ్యక్తులు. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఉన్నాడు, ఏదో అండర్ గ్రౌండ్ డాను, అతనేం పాలిటీషియన్ కాదు. ఒసామా బిన్ లాడెను అదే ఏదో ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆ కథ కమామిషు వేరు. ప్యాబ్లో ఎస్కోబార్ అట్లా కాదు. వ్యాపారంలో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నాడు, శాసన వ్యవస్థని కంట్రోల్ చేశాడు, మొత్తం ప్రపంచ దేశాలు మొత్తాన్ని గడగడలాడించాడు. చివరికి చచ్చిపోయాడు, అది వేరే విషయం. అన్ని వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకునే వ్యక్తిని ఎవరితో పోలుస్తారు అని అడిగితే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్యాబ్లో ఎస్కోబార్ పేరు ఈ మధ్య బాగా పాపులర్గా వినపడుతూ ఉన్నది. అవును సత్యమూర్తి గారు, ఇంకోటి కూడా అధికారం పోయింది, అసలు ఎటువంటి పెత్తనం పోట్లో నడవదు. ఇంకా ఏ ధైర్యంతో అండి ఆ రేషన్ మాఫియాని అలానే కంటిన్యూ చేస్తున్నారు వారు? అదే అత్యాశ, ఆశ, ఆశ. ఇంకా దోచుకుందాం, ఇంకా దోచుకుందాం, ఇంకా దోచుకుందాం. ఎవడన్నా పేదలకి పెట్టాల్సిన బియ్యాన్ని ఎవడన్నా అమ్ముకుంటాడండి? అసలు ఎవడన్నా ఏదన్నా ఆ మాత్రం ఇది ఉందా? పేదలకి పెత్తందారులకి పోటీ అంటే ఇదే? పేదల బియ్యాన్ని అమ్ముకోవటమా పేదలకి పెత్తందారులకి పోటీ అంటే? అవును డిఎస్ గారు, మన గతంలో ఇల్లులు, భూములు, వ్యాపారాలు కబ్జా చేయడం చూసాం. ఇప్పుడు ఏదో సినిమా తరహాలో ముంబైలో జరుగుతున్న మాఫియా తరహాలో గన్నులు పెట్టి బెదిరించి పరిశ్రమలు లాక్కోవటం, వ్యాపారాలు లాక్కోవటం, పోర్టులు లాక్కోవటం, షేర్లు లాక్కోవటం, ఇది సినిమా పక్కీలో చేస్తుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలంటే అసలు ఇలాంటి వాళ్ళ రాజకీయాలకి అరువులేనా? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు ఇవాళ చర్చనీయాంశం. ఏది గన్ను పెట్టి ఆస్తులు లాక్కోవడం అనేటటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. ఎందుకంటే కియా సీఈఓని ఇలాగే బెదిరించారు. అప్పట్లో గోరంట్ల మాధవ్ ఏంటి తుపాకీ నేరుగా పెట్టలేదు కానీ చేతి వేళ్లనే తుపాకీలాగా పెట్టాడు. ఏంటి నీకు హెడ్కి ఆయనకి ఎయిమ్ చేస్తూ ఆ ఫోటో మీరు చూసే ఉంటారు. ఇది కియా సీఈఓని బెదిరించడం దేనికోసం? ఉద్యోగాల కోసం, అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాల కోసం, కాంట్రాక్టుల కోసం. గోరంట్ల మాధవ్ అంటే ఒక్క పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు. ఇప్పుడు అమర్ రాజా లాంటి ఆయన, గల్లా జయదేవ్, రామచంద్ర నాయుడే అసలు అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకోకుండా ఎక్కడికి వచ్చి పెట్టుకున్నారు? మహబూబ్ నగర్ వచ్చి పెట్టుకున్నాడు. నష్టం ఎవరికి జరిగింది? కోల్పోయింది చిత్తూరు జిల్లా 10,000 కోట్ల పెట్టుబడులు కోల్పోయింది. 10,000 మందికి ప్రత్యక్ష ఉపాధి మరి చిత్తూరు యువత కోల్పోయిందంటే మళ్ళీ అది వెనక్కి తిరిగి వచ్చుద్దా? ఒక్క వాళ్లే కాదు, అనేక మంది పరిశ్రమలు ఇవాళ పారిపోయాయి. ఏది వాటాల కోసం బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇది తాజా అంశం, ఏది ఈ కేవీ రావు ఇవాళ పోర్టు లాక్కోవటం. ఆయనకి అసలు సంవత్సరానికి ఆయనకు వచ్చే లాభమే 400 కోట్లు. 400 కోట్ల నుంచి 600 కోట్ల రాబడి వస్తుంది ఆయనకి దానిపైన. అట్లాంటిది ఆయన ఏం చేశారు? 400 కోట్లకు పోర్టు మొత్తం ఇచ్చేయమన్నారు. అంటే ఒక ఏడాది నీకు వచ్చే రాబడితో నువ్వు ఆ పోర్టు మాకు రాసి ఇచ్చేయమంటే ఇక ఆయన ఏం చేస్తాడు? నీ బిడ్డలు, నీ కుటుంబం జైళ్ళకి వెళ్ళాలి అని బెదిరిస్తే ఇక రాసి ఇచ్చేసిన పరిస్థితి. చెప్పుకోవటం కోసం ఏపీ సీఎం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? విక్రాంత్ ఏది చెబితే అది చెయ్యి అన్నాడు. అంటే ఇవాళ తుపాకీ గురిపెట్టి పోర్టు రాంచుకోవటం. అంతకుముందు సోలార్ ప్లాంట్స్ వాళ్ళని ఇలాగే బెదిరించారు. ఏది కర్నూలు జిల్లా సోలార్ ప్లాంట్స్ వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించి అక్కడ సోలార్ ప్లేట్స్ పగలగొట్టారు అక్కడ ఉన్నటువంటి చోట నాయకులు, కాంట్రాక్టుల కోసం, ఏది ట్రాన్స్పోర్ట్ కోసం అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ధైర్యం, ఇంతకుముందు భయంతో ఎవరు రాయలేదు ఫిర్యాదులు చేయటానికి. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, జనం అంతా వెల్లువెత్తారు. బాధితులంతా ఇవాళ 1,74,000 మంది ఇవాళ వచ్చి మా భూమి పోయింది, మా ఇల్లు కబ్జా చేశారు, నా గని కబ్జా చేశారంటూ ఇవాళందరూ మరి నీకు ఫిర్యాదులు అటు తెలుగుదేశం, జనసేన
అటు చంద్రబాబుకి ఫిర్యాదులే, పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులే, లోకేష్కి ఫిర్యాదుల వెల్లువ. 1,74,000 మంది వచ్చి ఫిర్యాదులు చేస్తే అంత ధైర్యం వాళ్ళు చూపిస్తే నాకు లేదా అనుకున్నాడు కేవీ రావు. అందుకే వచ్చి మరి కంప్లైంట్ చేశాడు ఏది సిఐడికి. వాళ్ళ 6 నెలలైనా పుట్ట బగిలినట్టు బగులుతోంది. ఏది జగన్ బాధితులు పుట్ట బగిలినట్టు బయటకు వస్తున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఇతను ఎంతమందిని బాధించాడు. ఇవాళ జగన్ బాధితుడు కానీ వ్యక్తి కానీ వర్గం కానీ లేరని గతంలో చంద్రబాబు అంటే మనకు అర్థం కాల. ఇంతమంది బాధితులు అప్పుడేమో భయంతో బయటకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి ఒక ధైర్యం, పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక ధైర్యంగా ఉన్న పరిస్థితుల్లో ఏంటి వీళ్ళ ధైర్యం వెనక మతలబని అడగచ్చు. ఒకటే ఏంటి, ఇంకా భవిష్యత్తులో జగన్ రాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశమే లేదనే ధైర్యంతో ఇవాళ కేవీ రావు కూడా వచ్చినటువంటి ఫిర్యాదు అనమాట. అతనేంటి మళ్ళా నేను వస్తాను బెదిరిస్తున్నాడు. పారిశ్రామికవేత్తలు కూడా కొంతమంది సీఎం చంద్రబాబు దగ్గర అన్నారంట, ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మేము వచ్చామనుకోండి, రేపొద్దున మళ్ళీ జగన్ సీఎం అయితే అన్నట్టుగా. అంటే అతను రాడయ్యా, అతను అయిపోయింది, ఇవాళ భూతాన్ని భూస్థాపితం చేస్తున్నామని వాళ్ళ చంద్రబాబు అన్న భరోసా. ఇవాళ ఒక భరోసాతో ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరుగుద్ది, నా పోర్టు నాకు జరిగిన నష్టం మరి ఇవాళ 3,600 కోట్లు. ఎస్ డేవిస్ గారు, అంటే ముంబైలో నడుస్తున్న చట్టాలు అది చట్ట సవరణ చేయాలా, ఉన్న చట్టంలో ఏమన్నా ఉన్నాయా అట్లా పెట్టి ఏమంటే ఇది ఇట్లా అక్రమంగా లాక్కొని గన్నులు పెట్టి బెదిరించి మరి ఆస్తులు లాక్కుంటే దాన్ని తిరిగి వాళ్ళకి స్వాధీనం చేసే విధంగా ఏమైనా చట్టంలో మార్పులు చేయొచ్చంటారా, లేకపోతే చట్టం ప్రకారం వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరిగిద్దంటారా? ఇది ప్రభుత్వం శాసన నిర్మాణ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో ఉంది. ఏ శాసనమైనా ప్రజోపయోగమైంది చేసుకునే అధికారం వీళ్ళకి ప్రజలు ఇచ్చారు. ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది, అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని మరింత బలోపేతం చేయాలి. దానికి కోరలు లేని చట్టంగా మార్చిన నేపథ్యంలో కోరలు పెట్టాలి. ఏది ఇవాళ స్మగ్లర్లు, లేకపోతే మనం చూసాం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు, అతను అసలు బందిపోట్ల యొక్క ఆస్తులు బద్దలు కొట్టించాడు. బుల్డోజర్ అఫ్కోర్స్ దానిపైన సుప్రీంకోర్టు తర్వాత ఇది చేస్తే చేసి ఉండొచ్చు. అంటే ఏంటి, ఏదో ఒక తీవ్ర చర్య తీసుకోకపోతే నీకు ఈ అచ్చోసిన ఆంబోతుల్లాగా మారిన వీళ్ళని కంట్రోల్లో పెట్టడం సాధ్యం కాదు. ఇవాళ ముక్కుతాడు పడాలి. ఈ అరాచక శక్తులకు ముక్కుతాడు పడితేనే ఏంటి రాష్ట్రం మళ్ళీ ట్రాక్ మీదకి వస్తుంది. మళ్ళా ఫ్యూచర్ అంటూ ఇవాళ ఎందుకంటే వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, వికసిత భారత్ వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో విజన్ 2047లో ఇదంతా భాగంగానే చూడాలి. ఎస్ మూర్తి గారు, మనం చూసుకుంటే దాదాపు సెకీ ఒప్పందాలు 1,750 కోట్లు FBI దర్యాప్తులో మనకి స్పష్టంగా ఇచ్చారు. ఇటువైపు చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఈ పోర్టు, తొవ్వే కిందకి 1,000 కోట్లు 100 కోట్లు లంచాలు అవినీతి అక్రమాలు కనిపిస్తున్నాయి. వీటిపైన కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తే వీటన్నిటికి చెక్ పెట్టచ్చు అంటారు? అంటే ఇప్పుడు కరెక్ట్గానే యాక్షన్ తీసుకుంటుందండి. ఇంకోటి మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక సిఐడి ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేసి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల గ్యాంగ్ ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళందరూ కలిసి జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికే వాళ్ళందరూ ఐపీఎస్ చదివినట్టుగా ప్రవర్తించారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ధర్మం ప్రకారం చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయండి అని చెప్తున్నాడు. అందుకని కొంతవరకు ఆ ప్రొసీజరల్ డిలేస్ ఉంటే ఉండొచ్చు. మీరు గమనించండి లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరినైనా సరే శుక్రవారం రాత్రి లేపుకొచ్చేవాళ్ళు, శనివారం ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టేవాళ్ళు కాదు, అక్కడేసి తోమేవాళ్ళు, సెలవు కాబట్టి తోమేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి ఉన్నదా ఆంధ్రప్రదేశ్లో? ఎవ్వరూ కూడా ఏమీ లేదు, 41A నోటీస్ ఇస్తున్నారు, వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో వాళ్ళకి సొలెస్ దక్కకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, చట్ట ప్రకారం కూటమి ప్రభుత్వం నడుస్తున్నది.
చట్ట ప్రకారం నడుస్తున్నది కాబట్టి కొంత డిలే అయితే అయ్యి ఉండవచ్చు. కానీ మనం 6 నెలల కిందటికి ఇప్పటికీ చూస్తే వైసీపీ సోషల్ మీడియా మెయిన్ పిల్లర్స్ బోరుగడ్డ అనిల్, లేకపోతే వర్ర రవీంద్రారెడ్డి, వీళ్ళిద్దరూ అరెస్ట్ అయి ఉన్నారు. సజ్జల భార్గవరెడ్డి మీద కేసు ఉన్నది. ఇంకా ఈ దీనికి సంబంధించిన వీళ్ళందరూ కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ మీద, వీళ్ళ మీద, శ్రీరెడ్డి లాంటి వాళ్ళ మీద, వీళ్ళందరి మీద కేసులు దాఖలై ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే చాలామంది ఊహించలేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటే ఎవరు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి అట చేశాడు కదా, మీరు ఇటు చేయడానికి ఏముంది అని ఆర్గ్యూ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ పని. అందుకనే దొంగలు ఒకళ్ళొక్కళ్ళుగా దొరుకుతూ ఉన్నారు. ఈ రోజున కాకినాడ పోర్టు సీపోర్ట్స్కి సంబంధించి కేవీ రావు వచ్చి బహిరంగంగా ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వటంతో మొత్తం ఈ డొంకంతా కదిలింది. ఇదంతా ఎవరి మెడకు చుట్టుకుంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే చేయించింది అతను కాబట్టి. అంటే ఇట్లా కక్ష సాధింపు చర్యగా ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టే ప్రభుత్వం కాదు, చట్ట ప్రకారం పోయే ప్రభుత్వం. కాబట్టి ఈ రోజున రేషన్ మాఫియా కూడా ఆగుతుంది. ఈ కాకినాడ సీపోర్ట్ లాంటివి స్వాధీనం చేసుకొని, గన్ పాయింట్లో స్వాధీనం చేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ కూడా తోక ముడిచి పారిపోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, ప్రస్తుతం అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం అంటే అక్రమంగా కొట్టేసిన ఆస్తుల్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వం మీద. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ భూ కబ్జాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. భూ కబ్జాల నిరోధక చట్టం తీసుకురావడంతో ఏమైంది, ఎవడైతే వచ్చి కబ్జా చేస్తాడో వాడికి 10 సంవత్సరాలు ఆడికి బెయిల్ కూడా రాదు, జైల్లోనే ఉండాలి. మరి ఇది గొప్ప చట్టం కదా. ఇప్పటికి చాలా సందర్భాల్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ని వాడుతున్నారు. అంటే ఏదన్నా వాడు డబ్బులు కొట్టేసి ఆస్తులు కొనుక్కుంటే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వాటిని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. ఈ తరహా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ చట్టాలేవి కొత్తవి కాదు, వీటిని జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వాడాడు. ఈ రెవెన్యూ రికవరీ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి తన స్వార్థానికి వాడుకున్నాడు. మార్గదర్శి కేసులు నేను జప్తు చేస్తా అంటాడు, ఆస్తులు జప్తు చేస్తా అంటాడు. అగ్రిగోల్డ్ ఆస్తులను అయితే జప్తు చేసిన ఆస్తుల్ని వైసీపీ నాయకుడు వచ్చి కొనుక్కున్నాడు. అరెస్ట్ చేశారు కదా, ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తే అట్ట మా అబ్బాయిని అట్ట అరెస్ట్ చేస్తారు, మేమంతా బీసీలం అని చెప్పాడు. బీసీ అయితే కోర్టు స్వాధీనం చేసుకున్న ఆస్తులను కొనుక్కుంటావా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా కొనమని? కాదు మూర్తి గారు, ఆయన బీసీ సబ్ క్యాస్ట్ కూడా ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని చేతులు కట్టే సమర్నాథ్ని తగలబెడితే సమర్థించి ఏం మాట్లాడలేకుండా పోయాడండి ఆయన. మరి ఇంకా ఆయన కులం అని చెప్తాడు, బీసీ అని కార్డు వాడతాడు. అవును, ఆ పిల్లవాడి కుటుంబాన్ని, అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడిని బాగా గుర్తు చేశారు మీరు. ఆ స్టోరీ తలుచుకుంటేనే నిజంగా అసలు మనం నాగరిక సమాజంలో ఉన్నామా అని మనం సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు. అమర్నాథ్ గౌడ్ ఆ జరిగిన సంఘటన, మా అక్కయ్యని వేధిస్తారా, వేధించద్దురా అన్నందుకు ఆ పిల్లాడిని, పసిపిల్లాడిని కాల్చి చంపారు. సజీవ దహనం చేసిన దుర్మార్గులు వీళ్ళు. వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చాంగా ఇంకేడుపు ఎందుకులే అని నవ్వుతున్నారు. జోకులు వేసిన సందర్భాన్ని అది ఇప్పటికీ మనం మర్చిపోలేకుండా ఉన్నాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేసిన ఆస్తుల్ని అది కొనుక్కొని మా అబ్బాయికి ఏం తెలియదు, మా అబ్బాయి నిన్ననే అమెరికా నుంచి వచ్చిన ఆస్తులు కబ్జా చేయటానికా? అదే చట్టం ఇప్పుడు ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా రకరకాల నేరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎట్లా జరిగింది, మోడస్ ఆపరండి ఏంటి అనేది మొత్తం బయటకు వచ్చి ఉన్నది.
అందుకని ఇప్పుడు ఆ నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. డిఎస్ గారు, సిఐడి అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఒక 2 ఆడిటరీ సంబంధించిన సమస్యల మీద కూడా నమోదు చేసింది. మొత్తం 5 ముద్దాయిలుగా తేల్చారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా ఒక పుట్ట బయటపడిద్ది, అది తర్వాత సంగతి. ఇప్పుడు వీటి ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే అరెస్టులు కానీ త్వరలో జరుగుతాయా, పూర్వంగా జరుగుతాయా అంటే ఏం చెప్తారు? అంటే షర్మిల ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదా? పెట్టింది. పెట్టుద్దాం, బహుశా సాయంత్రం పెట్టుద్దో రేపు పెట్టుద్దో. పెట్టకపోతే ఎందుకంటే వీళ్ళు అసలు పాత్రదారులు, అసలు ముందు అరెస్ట్ చేయాల్సింది మన్నాయన అంటారు. ఏది ఇవాళ విక్రాంత్ రెడ్డి, లేకపోతే నువ్వు చెప్పిన శరత్ చంద్రారెడ్డి, లేకపోతే రోహిత్ రెడ్డి, ఇదంతా ఏంటి 3, 4, 5 కిందకు వస్తారు. అసలు A1 జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి చెబితేనే నిన్ను బెదిరించాం, ఇది మా కోసం కాదని విక్రాంత్ రెడ్డి కేవీ రావుకి చెప్పిన దీంట్లో దీని వెనుకున్నదే జగన్మోహన్ రెడ్డి. ఆయన తరపున వచ్చాం, నువ్వు పోర్ట్ ఇస్తావా, చేస్తావా, కేసులు పెట్టమంటావా, మీ ఫ్యామిలీని జైళ్ళకు పంపమంటావా, ఇది కదా బెదిరింపు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, దీని వెనుకున్నటువంటి ప్రధాన 3 పాత్రదారులు, సూత్రధారులు వాళ్ళన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇప్పటిదాకా మనం అసలు భారత శిక్షా స్మృతిలో, మన న్యాయ వ్యవస్థలో క్రైమ్ అంటాం, నేరం అంటాం. ఇప్పుడు కొత్తగా ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం అనే పదం ఈ మధ్య అసలు నీకు ఎక్కడ చూసినా కొత్తగా మనకి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశాడు. ఏది పీనల్ కోడ్కి పరిచయం చేశాడు, లేకపోతే న్యాయ వ్యవస్థకే పరిచయం చేశాడు అనమాట. అసలు నేరం ఏంటి, వ్యవస్థీకృతం కావటం ఏంటి అనేదే ఇవాళ ఇక్కడ అధ్యయనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా, అవినీతి చేసినా అధ్యయనం చేయాల్సిందే, నేరం చేసినా అధ్యయనం చేయాల్సిందే. ఆయన అవినీతి కుంభకోణాలు హార్వర్డ్లో, ఆక్స్ఫోర్డ్లో, లేకపోతే స్టాన్ఫోర్డ్లో నీకు ఒక చర్చనీయ అంశం, ఒక సిలబస్గా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నేరాలన్నీ కూడా ఒక రీసెర్చ్కి చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ అనమాట. ఏది ఇప్పుడు ఈ వ్యవస్థీకృత నేరం, రైస్ మాఫియా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ గ్రామ స్థాయి నుంచి మండలం, నియోజకవర్గం, జిల్లా, వీళ్ళంతా చోట డాన్లు. అసలు స్టేట్ డాన్ అక్కడ ఉంటాడు, ఎక్కడ? కాకినాడ పోర్ట్. మొత్తం అసలు ఎలా పేదల బియ్యం ఒక వ్యవస్థీకృతంగా నీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది అదే. ఏది పొన్నవోలు గగ్గోలు పెడతాడు, ఇందులో 111 ఏంటంటాడు. ఇవాళ ప్రతిదీ ఏది అతను ఏది చేసినా అదే అన్నమాట. వాళ్ళ పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నాడు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి. 3 IPSలు సస్పెండ్ అయ్యారంటే ఎందుకు సస్పెండ్ అయ్యారు అంటే కిడ్నాపులు, లేకపోతే ఈ విధమైనటువంటి సెటిల్మెంట్లు, తుపాకీ చూపించి బెదిరించటం. ఇప్పుడు ఆ కాదంబరి జత్వాని కేసు ఏంటది? ఎవరో పారిశ్రామికవేత్త కోసం నువ్వు అక్కడెక్కడో కేసు సెటిల్మెంట్ చేయటం కోసం ఇతను చీఫ్ మినిస్టరా, డానా? ఒక మాఫియా డాన్ చీఫ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యం. ఆ కాదంబరి జత్వానిని కిడ్నాప్ చేసి తీసుకురావటం ఏంటి, ఆమె కుటుంబాన్ని హింసించడం ఏంటి, 43 రోజులు తల్లి తండ్రి జైల్లో పెట్టి ఆ IPSలు వాళ్ళు సస్పెండ్ అయి కూర్చున్న పరిస్థితి. ఈరోజు కేవీ రావును కూడా అదే బెదిరింపులు కదా. ఏది బెదిరిస్తే ఇక ఆయన ఏం చేశాడు? ఇప్పుడు 965 కోట్లు నువ్వు స్కామ్ చేసావు, ఇవే మొత్తం ఆడిట్ రిపోర్ట్, ఇందాక మీరు అన్నారు ఆ తప్పుడు ఆడిట్ సంస్థల ద్వారా ఇచ్చినటువంటి ఆ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ చూపించి ఆ బెదిరించిన దాంట్లో ఏంటి సంతకం పెట్టాడు కేవీ రావు తట్టుకోలేక. 965 కోట్లు మాఫీ చేశారు, 9 కోట్లే అని చెప్పేసి ఏదో రిపోర్ట్ మార్చేశారు. ఇవాళ కేవీ రావు బయటకు వచ్చాడు, ఫిర్యాదు ఇచ్చాడు సిఐడికి. రేపు ఎప్పుడో జరిగిన నేరానికి ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వటం ఏంటండి అంటాడు. రేపు పొద్దున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రేపు హైకోర్టులో అవే వాదనలు, లేకపోతే సుప్రీంకోర్టులో కూడా అవే వాదనలు. ఇదే కదా మనం చూసింది వర్రా రవీంద్రారెడ్డి కేసులో అదే. ఆర్జీవీ కూడా అదే అంటున్నాడుగా. ఏమని ఆర్జీవీ ఏమన్నాడు? ఏడాది క్రితం పోస్ట్ పెట్టా, అప్పుడెప్పుడో పోస్ట్ పెడితే ఇప్పుడు అంటారు ఏంటండి అంటాడు. నేను పెట్టింది చంద్రబాబు మీద అయితే అసలు వీళ్ళెవరు కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన ఇవ్వాలి కానీ అంటాడు.
ఎలా వితండ వాదాలు చేస్తున్నారో, న్యాయ వ్యవస్థని పరిహాసం చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం పెట్టిన సిబిఐ కేసులు కూడా ఇప్పుడు వాయిదాలకు వెళ్ళటం కూడా అంటారుగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న హత్య జరిగి 6 ఏళ్ళైంది, ఇప్పుడు ఎందుకు ఇంకా కేసు మాఫీ చేయమంటావా? ఇప్పుడు ఇవాళ ఒక్క కేవీ రావు బయటకు వచ్చి నీకు ఇచ్చాడు ఏది 3600 కోట్లు నన్ను మోసం చేశారని. రేపొద్దున డిస్టిలరీల కబ్జా వాడు వచ్చి పెడతాడా? ఖచ్చితంగా అందరూ పెడతారు కదా. ఎందుకంటే ఇవాళ నంది పైప్ లైన్ అల్లుడు ఆయన డిస్టిలరీ కబ్జా చేశారు. ఎవరు? ఇప్పుడు ఆయన శ్రీధర్ రెడ్డి ఉంటుంది, అతని పేరు ఏదో ఎస్పీవై రెడ్డి అల్లుడు కేవీ రావు కేసు పెట్టినప్పుడు ఇవాళ ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా రేపొద్దున కేసు పెడతాడు. మిథున్ రెడ్డి నా డిస్టిలరీ కబ్జా చేశాడు. మరి ఈ జే బ్రాండ్లన్నీ కూడా అక్కడ తయారు చేసిన పరిస్థితుల్లో ఎందుకంటే బాధితులంతా వెల్లువెత్తుతున్నారు. ఇవాళ బాధితుల ప్రభుత్వం కాబట్టి మాకు న్యాయం చేస్తోంది. మీరు న్యాయం చేయటం అంటే ఇవాళ దుష్ట శిక్షణ చేయటమే కాదు, శిష్ట రక్షణ జరగాలి. బాధితుల్లో భరోసా కల్పించాలి. వాళ్ళకు జరిగిన నష్టం మీరు భర్తీ చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు కేవీ రావుకి జరిగినటువంటి నష్టం మళ్ళా కూటమి ప్రభుత్వం భర్తీ చేయాలన్నమాట. ఏది అరవిందో వాళ్ళ దగ్గర ఆ మొత్తం అదంతా మళ్ళీ రికవరీ చేసి ఆయన ఆస్తి ఆయనకి ఇవ్వకపోతే అది న్యాయం ఎలా అవుతుంది? అవును, వాస్తవం కరెక్ట్ చెప్పారు సార్. ఇది మొత్తానికైతే కాకినాడ పోర్టు వేదిక జరిగిన మాఫియా దందాలపైన కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదు పైన ఖచ్చితంగా ఆయన కుటుంబానికి న్యాయం జరిగే విధంగా సిఐడి కూటమి ప్రభుత్వం కూడా అడుగులు వేయాలి. సిఐడి అధికారులు కూడా ఈ కేసులో పూర్తిస్థాయి కేవీ రావు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అడుగులు వేస్తారని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం సార్.